స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది, వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు. ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం, ప్రజా సంక్షేమం ఇందులో ఇమిడి ఉన్నది. ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయి. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా మిత్రులారా, కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపనతో
నిరంతరం మా ప్రభుత్వం పని చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, మహిళా సాధికారిత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత. అందుకే తెలంగాణలో 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం